ఐపీఎల్ 2025 సీజన్ అద్భుతంగా కొనసాగి తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్ ఫైనల్లోకి ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ టీమ్స్ చేరుకున్నాయి. సో 18 సంవత్సరాల నుండి ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ టీంలలో ఏదో ఒక టీం తన కళని నెరవేర్చుకోబోతుంది. అయితే ఈ సీజన్లో మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు వదిలేసుకున్న ప్లేయర్స్ తమ కొత్త టీంలలో చెలరేగా ఆడుతున్నారు. ఏ టీం ఏ ప్లేయర్ని వదిలేసుకుంది, వారు ఏ విధంగా రాణించారో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 అన్డౌటెడ్లీ ఇండియన్ ఫ్యూచర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ గత సీజన్లో కేకేఆర్కి ప్రాతినిధ్యం వహించి తన సూపర్ కెప్టెన్సీతో కేకేఆర్కి 2024 సీజన్లో ట్రోఫీని సాధించి పెట్టాడు. అయితే కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం అనూహ్యంగా 2025 సీజన్ మెగా వేలానికి ముందు అయ్యర్ని రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్కి గాను పంజాబ్ కింగ్స్ టీం పోటీపడి మరీ అయ్యర్ని కొనుగోలు చేసింది. దీంతో పాటు అయ్యర్కి పంజాబ్ టీం కెప్టెన్సీని అందించింది. అయ్యర్ తన ఎక్సలెంట్ కెప్టెన్సీతో అసలు ఎటువంటి అంచనాలు లేని పంజాబ్ టీంని ఈ సీజన్ ఫైనల్ వరకు తీసుకొచ్చి పంజాబ్కి తొలి ట్రోఫీ సాధించడానికి మరో అడుగు దూరంలో ఉంచాడు. అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని 6 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్న పంజాబ్ కింగ్స్ టీంని ఫైనల్ వరకు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. శ్రేయాస్ అయ్యర్ తన ఫెంటాస్టిక్ క్యాప్టెన్సీతో అదేవిధంగా తన సూపర్ బ్యాటింగ్తో క్వాలిఫైయర్ 2లో ఒంటి చేత్తో ముంబైపై మ్యాచ్ను గెలిపించి పంజాబ్ టీంని ఫైనల్కి తీసుకెళ్లి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక నెక్స్ట్ నంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్. లాస్ట్ సీజన్లో జీటీకే ఆడిన నూర్ అహ్మద్ని గుజరాత్ టైటన్స్ వదులుకొని చాలా పెద్ద మిస్టేక్ చేసింది. 2025 సీజన్లో నూర్ అహ్మద్ని సిఎస్కే ఏకంగా 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దానికి న్యాయం చేస్తూ నూర్ అహ్మద్ ఎక్సలెంట్ బౌలింగ్తో 14 మ్యాచ్లోనే 24 వికెట్లు సాధించి ఐపీఎల్ 2025 టాప్ బౌలర్ల లిస్టులో సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడి ఓడిన జీటీ మాత్రం నూర్ అహ్మద్ని రిటైన్ చేసుకుంటే మేబీ మరోసారి ఫైనల్కి చేరి ఉండేదేమో. ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్ లాస్ట్ సీజన్లో డీసీ తరపున ఆడి అంతగా రాణించలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని వేలానికి వదిలేసింది. అయితే వేలంలో లక్నో సూపర్ జైంట్స్ మిచెల్ మార్ష్ని జస్ట్ 3.4 crores కొనుగోలు చేసుకుంది. మిచెల్ మార్ష్ ఎల్ఎస్జీ తరపున ఈ సీజన్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో అలరించాడు. మార్ష్ ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లోనే ఏకంగా 627 రన్స్ సాధించి టాప్ బ్యాట్స్మెన్ లిస్టులో 4th పొజిషన్లో కొనసాగుతున్నాడు. డీసీ మాత్రం మరోసారి మిచెల్ మార్ష్ మీద నమ్మకం ఉంచితే బాగుండేది. ఇక నెక్స్ట్ మరో ఇండియన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. గత సీజన్లో ఎల్ఎస్జీకి క్యాప్టెన్సీ చేసిన కేఎల్ రాహుల్ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆ ఫ్రాంచైజీ ఓనర్ గోయాంకతో వివాదం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్కి ఎల్ఎస్జీ నుండి తప్పుకున్నాడు. సో దీంతో కేఎల్ రాహుల్ని డీసీ 14 కోట్లకి కొనుగోలు చేసుకుంది. కేఎల్ రాహుల్ ఈ సీజన్లో డీసీ తరపున ఆడి 13 మ్యాచ్ల్లో ఓ సూపర్ సెంచరీతో 539 రన్స్ సాధించి డీసీ విజయాల్లో కీ రోల్ పోషించాడు. లీగ్ మ్యాచ్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో ఒంటి చేత్తో టీంని గెలిపించి ఎల్ఎస్జీ ఓనర్ గోయాంకాకి తానేంటనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. ఇక నెక్స్ట్ న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్. బోల్ట్ గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆడగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని 2025 సీజన్కి వదిలేసుకుంది. సో బోల్ట్ని మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 12.5 crores కొనుగోలు చేయగా ఈ సీజన్లో బోల్ట్ అద్భుతంగా రాణించాడు. 2025 సీజన్లో ముంబైకి 16 మ్యాచ్లు ఆడిన బోల్ట్ ఏకంగా 22 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ రేస్లో 3rd పొజిషన్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్. బట్లర్ లాస్ట్ సీజన్లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ అతన్ని అనూహ్యంగా వదిలేసుకుంది. దాంతో మెగా వేలానికి గుజరాత్ టైటన్స్ అతన్ని 15.75 కోట్లకు కొనుగోలు చేసుకుంది. అయితే బట్లర్ మరోసారి ఈ సీజన్లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అందించాడు. జీటీ తరపున 14 మ్యాచ్లు ఆడి 538 రన్స్ సాధించి జీటీ టేబుల్ టాప్ 3లో ఉండడానికి అతను ఒక కారణమయ్యాడు. ప్లే ఆఫ్స్కి ముందు బట్లర్ వెస్టిండీస్తో జరిగే సిరీస్కి వెళ్లిపోవడంతో జీటీ మెయిన్ బ్యాట్స్మెన్ దూరం అవడంతో ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయింది. ఇక నెక్స్ట్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఏడియన్ మార్క్రమ్. మార్క్రమ్ గత సీజన్లో ఎస్ఆర్హెచ్కి ప్రాతినిధ్యం వహించిన ప్రదర్శన ఆశించినంత లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ మార్క్రమ్ని 2025 సీజన్కి అంటిపెట్టుకోలేదు. అయితే మెగా వేలంలో మార్క్రమ్ని లక్నో సూపర్ జైంట్స్ బేస్ ప్రైజ్ అయిన 2 కోట్లకే కొనుగోలు చేసుకుంది. మార్క్రమ్ మాత్రం ఈ సీజన్లో ఎల్ఎస్జీకి ఓపెనింగ్ చేసి అంచనాలకు మించి రాణించాడు. అతడు ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 445 రన్స్ సాధించి ఎల్ఎస్జీ గెలిచిన మ్యాచ్ల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి 10 సంవత్సరాలుగా తన బౌలింగ్తో ఎన్నో విజయాలను అందించిన భువనేశ్వర్ కుమార్ని వదిలేసుకొని ఎస్ఆర్హెచ్ అతిపెద్ద మిస్టేక్ని చేసింది. లాస్ట్ సీజన్లో అంతగా రాణించని భువిని ఒక సీజన్ ప్రదర్శన ఆధారం చేసుకొని వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే భువిని ఏకంగా మెగా వేలంలో 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. దానికి తగిన విధంగానే భువనేశ్వర్ కుమార్ తానేంటో నిరూపించుకొని 13 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసుకొని ఆర్సీబీ ఫైనల్ చేరడంలో క్రూషియల్ రోల్ పోషించాడు. ఏది ఏమైనా ఎస్ఆర్హెచ్ భువిని వదిలేసుకోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లైనప్ సరిగా లేక లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది. ఇక నెక్స్ట్ చెప్పుకుంటే సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సన్. ఎస్ఆర్హెచ్ మార్కో యాన్సన్ని 2025 వేలానికి ముందు రిలీజ్ చేసుకుంది. సో మార్కో యాన్సన్ని పంజాబ్ కింగ్స్ టీమ్స్ వేలంలో 7 కోట్లకు కొనుగోలు చేయగా పంజాబ్ తరపున 14 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు తీసి పంజాబ్ విజయాల్లో కీలక పాత్రని పోషించాడు. ఇక ఈ సీజన్ ముగిసిన తర్వాత నెక్స్ట్ సీజన్కి ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరిని వదిలేసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.